మరి ప్రభుత్వం వనపర్తిలో నాగర్ కర్నూలులో ప్రతిపాదన చేస్తుంది కానీ మరి గద్వాలను ఎందుకు చేయట్లేదు? అందుకే కదా రాజకీయం చేస్తున్నాడా ముఖ్యమంత్రి. ప్రజల ఆకాంక్ష అన్నాడు, పరిపాలన సౌలభ్యం కోసం అన్నాడు, ప్రజల సౌకర్యం కోసం అన్నాడు. దాని గురించి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఈ భౌగోళికంగా గద్వాల సెంటర్గా 22 మండలాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు ఫిట్ అయ్యి 22 మండలాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన వనపర్తికి మార్గదర్శకాలకు ఫిట్ కాకుండా 17 మండలాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి మ్యాప్లో 17 మండలాలు కూడా వాళ్ళ మార్గదర్శకాల్లో లేవు. సో ఇది మేము వాళ్ళని గమనించి ప్రజల కోసం చేయండి, డీకే అరుణ కోసం కాదు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం ఇచ్చింది. ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ కూడా గుర్తించాలి. గుర్తించి ఇక్కడ డీకే అరుణ శాశ్వతం కాదు, అక్కడ కేసీఆర్ శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ఈ రోజున ప్రజలు, వాళ్ళ పిల్లలు శాశ్వతం. ఈ ప్రాంత ద్రోహిగా మిగిలిపోవద్దు, జోగులాంబ ఆగ్రహానికి గురి కావద్దు. చండీ యాగం చేసినావు, ఆ చండీ మాత మీద ప్రమాణం చేసుకో. గద్వాలకు అర్హత ఉందా లేదా చెప్పాలి ముఖ్యమంత్రి అని చెప్తున్నాం.